హలో బ్రదర్స్, నమస్తే. అయితే నిన్న మనం ఆప్షన్ హెడ్జింగ్ వీడియో గురించి చెప్పుకున్నాం. అది చాలా మందికి నచ్చింది, కొంచెం అర్థమైంది. కానీ చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది. అన్న, ఈ హెడ్జింగ్ క్యాపిటల్ ఎంత కావాలి, మనం హెడ్జింగ్ చేస్తే డిసిప్లిన్గా ఉంటామని చెప్పేసి చెప్పుకున్నాం కదా. మరి హెడ్జింగ్ ఎంత క్యాపిటల్ అయితే బెస్ట్ ఉంటుంది? ఆప్షన్ సెల్లింగ్లో హెడ్జింగ్ చేస్తే ఎంత క్యాపిటల్ ఉంటుంది, ఆప్షన్ బయింగ్లో హెడ్జింగ్ చేస్తే ఎంత క్యాపిటల్ ఉంటుంది, దీంతో ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది మాకు కొంచెం చెప్పండి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇదే డౌట్ అశోక్ అన్న అడిగాడు. ఓకే, అశోక్ వడ్ల మీకు తెలుసు కదా, మన ఛానల్ కోసం మొన్న 1000 రూపీస్ పంపిండు ఈ బ్రదర్. అయితే ఈ బ్రదరు వాట్సాప్లో మనకు మెసేజ్ పెట్టిన వాయిస్ మెసేజ్, అన్న ఈ క్యాపిటల్ హెడ్జింగ్ అనేది బాగుంది, కొంచెం డిసిప్లిన్ మెయింటైన్ అవుతుంది అనిపిస్తుంది, నేను హెడ్జింగ్ చేయాలనుకుంటున్నా, మరి హెడ్జింగ్ ఏ విధంగా చేస్తే బెస్ట్ ఉంటుంది, ఆప్షన్ బయింగ్లో హెడ్జింగ్ చేయాలంటే ఎంత క్యాపిటల్ ఉండాలని చెప్పేసి అడిగిండు. ఒక వీడియో దానికోసం అని చెప్పేసి చెప్పిండు. ఓకే, షార్ట్ వీడియో ఏమని చెప్పేసి చెప్పిండు, కానీ లాంగ్ వీడియో చేస్తున్నా ఎందుకంటే మన ఛానల్కి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిండు. ప్లస్ ఇదే డౌట్ చాలా మందికి ఉంటుంది కాబట్టి, ఎక్కువ మంది తెలుసుకోగలుగుతారు కాబట్టి లాంగ్ వీడియోలో చెప్తున్నా. ఓకే, క్యాష్ మార్కెట్లో ఏముంటాయి, ఇన్వెస్ట్మెంట్, స్వింగ్ ట్రేడింగ్, అంతే కదా. ఇన్వెస్ట్మెంట్ అనేది మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్ ఉంటుంది బ్రదర్ అంటే 10K టు అన్లిమిటెడ్గా నీకు ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు. అన్న 1000 రూపాయలు ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయరాదా, ఒక షేర్ ప్రైస్ నేను కొనరాదంటే కొనొచ్చు, దానివల్ల నీకు ఏం ఉపయోగమో ఉండదు. ఓకే, ప్రాఫిట్ లాస్ అని ఇమీడియట్గా రాదు. మరి ఈ 10K తోటి ప్రాఫిట్ లాస్ ఇమీడియట్గా వస్తుందా బ్రదర్ అంటే రాదు. కానీ 10K అంటే నువ్వు మంత్లీ సాలరీ అనేది ఒక 40-50 వేలు కనుక అనుకుంటే 10K మిగిలితే కనుక అది నువ్వు ఇన్వెస్ట్మెంట్లో పెడితే బ్యాంకులో వేసుకున్నట్టుగా ఉంటుంది. ఓకే, ఇది కూడా మంచి స్టాక్స్లలో పెడితే, పెన్నీ స్టాక్స్ కాదు, మళ్ళీ పెన్నీ స్టాక్స్ పెడితే అవుట్ మన పని. ఎక్కువ షేర్ ప్రైస్లు వస్తున్నాయని చెప్పేసి దన్నాల వేరుతో నాకు ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి అనుకుంటే మాత్రం పొరపాటే. ఓకే, అవి మ్యానిపులేషన్కు వీలుగా ఉంటాయి పెన్నీ స్టాక్స్, దాంట్లో మాత్రం ఇరకదు. మంచి ఫండమెంటల్గా రీసెర్చ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. మంచి డిమాండ్ ఉన్న స్టాక్స్ మాత్రమే వెతుక్కోనికి ప్రయత్నం చేయాలి. ఫ్యూచర్లో వీటికి డిమాండ్ ఉంటుందనే స్టాక్స్ ఉంటాయి కదా, వాటిలో మాత్రమే షేర్ ప్రైస్ ఎక్కువైనా సరే, 1000 రూపాయలకు ఒక షేర్ ప్రైస్ వచ్చినా సరే, 5,000లకు ఒక షేర్ ప్రైస్ వచ్చినా సరే, దాన్ని మాత్రమే కొనడానికి ప్రయత్నం చేయాలి. రైట్, స్వింగ్ ట్రేడింగ్ ఎగ్జాక్ట్లీ 10K టు అన్లిమిటెడ్ ఇది కూడా. మరి స్వింగ్ ట్రేడింగ్లో ఏం చేస్తాం బ్రదర్ అంటే ఎంట్రీ ఎగ్జిట్, ఎంట్రీ ఎగ్జిట్, ఎంట్రీ ఎగ్జిట్, ఈ విధంగా ఉంటుంది. అంటే ఒక స్టాక్ అనేది కన్సల్టేషన్లో ఉన్నప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుని ట్రెండింగ్లోకి వెళ్ళినప్పుడు సప్లై జోన్లో ఎగ్జిట్ కొట్టేసి మళ్ళీ డిమాండ్ జోన్లోకి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ఎంట్రీ చేయడమే స్వింగ్ ట్రేడింగ్. ఇది కొన్ని వారాల్లో కంప్లీట్గా కావచ్చు, కొన్ని నెలల్లో కూడా కంప్లీట్ కావచ్చు ఈ స్వింగ్ ట్రేడింగ్ అనేది. ఓకే, కొన్ని రోజుల్లోనే కంప్లీట్ కూడా చేసుకోవచ్చు మనం. ఓకే బ్రదర్, మరి 5K తోటి చేయరాదా, ఓకే 2K తోటి 1K తోటి చేయరాదా బ్రదర్ అంటే చేయొచ్చు. స్టాక్ కనుక మూమెంట్ అనేది ఒక 10 రూపాయలు 20 రూపాయలు డౌన్ సైడ్ అప్ సైడ్ డౌన్ సైడ్ అప్ సైడ్ అయితే ఉంటే మనకు ఒక రోజు కూలి కొత్త మనకు ఒక 500-1000 రూపాయలు వస్తాయి కదా, ఆ విధంగా మూమెంట్ అనేది ఇస్తుంది, మనకు ఒక ఇన్కమ్ జనరేషన్ లాగా ఫీలింగ్ అనేది కలుగుతుంది 10K తోటి చేస్తే. దీనికంటే ఎక్కువ పర్వాలేదు. ఓకే, నాలెడ్జ్ అనేది ఉండాలి, కొంచెం కనీసం 25% నాలెడ్జ్ అన్నా ఉండాలి. ఇప్పుడు ఇంతవరకు మనకి ఏ ప్రాబ్లం లేదు. కానీ మనకు ప్రాబ్లం వచ్చేది ఇప్పుడు డెరివేటివ్లో మనకు డేంజర్గా ఉంటుంది. ఓకే, డెరివేటివ్లో మనం ఏముంటాయి మెయిన్గా ఫ్యూచర్స్. మరి ఫ్యూచర్స్లో ఎంత క్యాపిటల్ ఉంటే బెస్ట్ ఉంటుంది బ్రదర్ అంటే నువ్వు ఏ ఇండెక్స్లో వేస్తున్నావా లేకపోతే స్టాక్స్లో వేస్తున్నావా, ఆ స్టాక్కి కానీ లేదా ఆ ఇండెక్స్కి కానీ మినిమం లాట్ సైజ్ అనేది ఉంటుంది కదా, అది ఎంత అయితే అంత డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఇది మరి ఎట్లా చెక్ చేయాలి బ్రదర్ అంటే కొంతమంది చాలా మంది ఆప్షన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు ఫ్యూచర్లో ఎంత అమౌంట్ అడుగుతుందని సింగిల్ లాట్. ఏం చేయాలి బ్రదర్ వీళ్ళంటే వాళ్ళ డీమార్ట్ అకౌంట్లో ఉన్న ఫ్యూచర్ ఏదైనా ఒక ఫ్యూచర్ సెలెక్ట్ చేసుకుని ఇండెక్స్ ఫ్యూచర్ సెలెక్ట్ చేసుకుని బై అని చెప్పేసి వస్తాడు. బై అని చెప్పేసి వస్తే అక్కడ ఆ లాట్ సైజుకి తగ్గట్టు ఇంత అమౌంట్ పడుతుందని చెప్పేసి సింగిల్ లాట్కు అమౌంట్ అనేది చూపిస్తుంది. అదే మనకు మినిమం అమౌంట్ సింగిల్ లాట్. కంపల్సరీ సింగిల్ లాట్ అనేది తీసుకోవాలి మన ఫ్యూచర్లో, అంతే కదా. రైట్, మెయిన్లీ డేంజరస్ విషయానికి వస్తే ఖతర్నాక్ అద్భుతమైన ప్రమాదమైన విషయం ఆప్షన్స్ అనేది. మరి ఆప్షన్ బయింగ్లో మనం చాలామంది 5,000 10,000 వేసుకొని వచ్చేస్తారు. కొంతమంది అవి పోగానే బయట పోతారు, కొంతమంది అవి పోగానే ఇంకొంచెం అమౌంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఎవడైతే ఆ అమౌంట్ పోయిన తర్వాత ఈ ప్రాఫిట్లు చూసేస్తాం కదా మనం సోషల్ మీడియాలో ప్రాఫిట్లు చూసి, ఆడు ఏమని చెప్తాడు 5,000 10,000 ఉన్నా ఉరికే రిటర్న్ అని చెప్తాడు. లేదు బ్రదర్, నా దగ్గర 5,000 కూడా లేవంటే 3,000 ఉన్నాయా ఉరికొచ్చేసి, 2,000 ఉన్నాయా కొన్ని ఉరికొచ్చేసి, లేవు బ్రదర్ 1,000 రూపాయలు ఉన్నాయి ఉరికొచ్చేసి. ఈ విధంగా చెప్పడం ద్వారా డైరెక్ట్ ఆప్షన్ బయింగ్లోకి దుంకుతారు. దుంకి ఆడు పోగొట్టుకుని ఆయన దగ్గర ఉన్న డబ్బు పోగొట్టుకుని 5-10 వేలు ఈయనకపోతే పర్వాలేదు, కానీ అందులోనే ఉండి సాధిస్తా అని చెప్పేసి ఆయనకి మైండ్లో థాట్ అనేది వచ్చింది అనుకో అవుట్ అని పని.
ఓకే, ఆ పోగొట్టుకున్న తర్వాత కొంచెం నేర్చుకున్న తర్వాత దిగినోడు వేరు, ఆ పోగొట్టుకున్న తర్వాత రివెంజ్ తోటి దిగినోడు వేరు. ఈ రివెంజ్ తోటి ఎవడైతే దిగుతాడో వాడు అత్యంత దారుణమైన స్టేజ్లోకి వెళ్ళిపోతాడు. ఓకే, ఇట్లాంటి 5-10 వేలు అనేది కొన్ని వందల సార్లు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి మంత్ శాలరీ జనరేట్ కాగానే నువ్వుకి డిమాట్ అకౌంట్లో ఎగరగొట్టేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి 5-10 వేలు ట్రేడింగ్ తోటి చేయొచ్చు, కానీ నేను సజెస్ట్ చేయదు కూడా. ఓకే, నేను మీకు కూడా సజెస్ట్ చేయ. మరి ఎంత బ్రదర్ అంటే 50,000 లేకుండా ఆప్షన్ బయింగ్ అనేది చెయ్యదు. అది కూడా నేర్చుకున్న తర్వాత డిసిప్లిన్గా ఉంటా అంటే బరాబర్ స్టాప్ లాస్ పెట్టేసుకుని డైలీ సింగిల్ ట్రేడ్ తీసుకుని బరాబర్ టార్గెట్ పెట్టుకుని టార్గెట్ దాకా వేచి ఉండడం, లేకపోతే స్టాప్ లాస్ ఇటు దాకా వేచి ఉండడం, అంతే. ఈ విధంగా చేస్తానుకునే వాళ్ళు చేయొచ్చు. ఇంకో విషయం ఏంటి బ్రదర్ అంటే ఈ 50,000 ఆప్షన్ బయింగ్ అనేది ఇర్రెగ్యులర్గా చేయాలి, రెగ్యులర్గా మాత్రం చేయదు. ప్రాఫిట్లు అనేవి రావు, అకౌంట్ లాస్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, ఓవర్ ట్రేడింగ్ డెవలప్ అవుతుంది. ఓకే, ఇదే విషయం. మీ కెపాసిటీగా 50K నుంచి మీ కెపాసిటీని బట్టి ఆప్షన్ బయింగ్లో దిగచ్చు. డిసిప్లిన్గా ఉంటా అనుకుంటే మాత్రమే ఇది కూడా నేను సజెస్ట్ చేయాలి. రైట్, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంది? సెల్లింగ్. ఆప్షన్ సెల్లింగ్ మినిమం సింగిల్ లాట్ నేకెడ్గా మనం సెల్ చేయాలంటే 1.5 lakh పడుతుంది. అక్కడ నుంచి 5 lakhs 10 lakhs ఎంతైనా మనం తెచ్చుకోవచ్చు. లాట్ సైజ్ మల్టిప్లికేషన్ నేను 10 లాట్లతో ట్రేడ్ చేస్తాను. దీనికి ఎంత అయితే అమౌంట్ అవుతుందో దానికి ఒక 10 రేట్లు వేసుకుని చేస్తే సరిపోతుంది. నేకుడిగా వేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఈ నేకుడిగా చేసుడు నాతోటి పెద్ద అమౌంట్ నాతోటి కాదు, నేను హెడ్జింగ్ తోటి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. మరి ఆప్షన్ బయింగ్ లో హెడ్జింగ్ తోటి నేను ట్రేడింగ్ అనేది చేయాలి. నాకు బోర్ కొట్టదు. అంటే ఎంత కావాలా బ్రదర్ అంటే 3 lakhs to 5 lakhs. లేకపోతే ఏమవుతుంది అన్న, ఆప్షన్ బయింగ్ లో మనం ఒక 50,000 ఉంటే చేయలేమా అని అంటే చేయొచ్చు. లాట్ సైజ్ తక్కువ ఉన్న దాంట్లో మార్జిన్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది. పొరపాటున నిఫ్టీలో వేద్దామంటే మార్జిన్ అనేది ఎక్కువ అడుగుతుంది మనకు, అంతే కదా. మరి 1 lakh ఉంది, 1 lakh లో నాకు సింగిల్ లాట్ తోటి హెడ్జింగ్ అనేది వస్తుంది. నేను చేయొచ్చా బ్రదర్ అంటే నువ్వు సింగిల్ లాట్ తోటి చేయలేవు. హెడ్జింగ్ చేసేవాళ్ళు చేస్తారు, ఓకే, నో ప్రాబ్లం. నాకు ఇంత ప్రాఫిట్ వస్తుంది, ఇంత లాస్ ఉంటే సరిపోతుందని చెప్పేసి హెడ్జింగ్ చేసుకున్న వాళ్ళతోటి ఏం కాదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నిఫ్టీ ఒక ఆప్షన్ బై చేయాలంటే మనకు దాని ప్రీమియం బట్టి అమౌంట్ అనేది కడతాం. రైట్, ఇప్పుడు ఒక ప్రీమియం అనేది బై చేస్తున్నాం, ఒక ప్రీమియం అనేది సెల్ చేస్తున్నాం. దీనికి మధ్యలో గ్యాప్ అనేది, ఓకే, ఈ హెడ్జింగ్కు ఇంత క్యాపిటల్ అవుతుంది అని చెప్పేసి గ్యారంటీగా చెప్పలేము. ఈ రెండింటిల మధ్యలో గ్యాప్ అనేది కాన్స్టాంట్గా ఉంచి ఒక ఆరోగ్యవంతమైన హెడ్జింగ్ అని ఏంటంటారంటే, ఎగ్జాంపుల్ చూడు, ఈ ప్రీమియము బై చేసిన ప్రీమియము 200 దగ్గర ఉంది. నువ్వేం చేస్తున్నావు అంటే హెడ్జింగ్ చేయడానికి ఈ 200కు 200 పాయింట్లు దూరం పోతున్నావు అవుట్ అవుదామని. ఓకే, ఇది 200 ఉంది కదా ప్రీమియం, ఇక్కడ బై చేస్తున్నావు. దీనికి 200 పాయింట్లు అవుట్ అవుదామని పోతున్నావు. ఇక్కడ నుంచి ఒకటి 100 పాయింట్ల దూరం, ఇక్కడ నుంచి 200 పాయింట్ల దూరం. ఈ ప్రీమియంను సెల్ చేస్తున్నావు. ఓకే, ఆ ప్రీమియం అనేది ఒక 110-120 ఉందని చెప్పేసి అనుకుందాం. ఇదే కాన్స్టాంట్ హెడ్జింగ్. ఓకే, ఆరోగ్యవంతమైన హెడ్జింగ్ అని చెప్పేసి అంటాం. ఇది దగ్గరికి చేసినాం అనుకో. ఓకే, ఈ హెడ్జింగ్ అనేది దగ్గరికి చేసినాం. దీనిలో ప్రాఫిట్ లాస్ అనేది ఈ హెడ్జింగ్లో ఆల్మోస్ట్ 1:1 రేషియోలో ఉండొచ్చు. కొంచెం 1:1 కంటే కొంచెం పెరిగి ఉండొచ్చు. ఇప్పుడు దీన్ని ఇంకా నేను ఆరోగ్యవంతంగా చేయాలనుకుంటున్నాను. అంటే ఇంకా సేఫ్, ఆరోగ్యం అంటే సేఫ్గా మన క్యాపిటల్కు నష్టం లేకుండా 100 పాయింట్ల గ్యాప్ అనేది ఇచ్చిన. అప్పుడు ఏమవుతుంది బ్రదర్ అంటే లాస్ తగ్గిపోతుంది, ప్రాఫిట్ తగ్గిపోతుంది, క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి రిస్క్ నువ్వు తీసుకోలేకపోతే రివార్డ్ కూడా తక్కువ ఉంటుంది కదా. అది ఇప్పుడు మరీ ఇంత ఆరోగ్యంగా ఉంటే పొజిషన్ అనేది మనం ట్రేడింగ్ చేసినట్టు అనిపించేది. ఇప్పుడు ఇది రెండింట్ల మధ్య గ్యాప్ అనేది నేను పెంచింది అనుకో, ఏమవుతుంది? ఎగ్జాంపుల్, ఈ నార్మల్గా ఒక మనం హెడ్జ్కు, ఒక ప్రాపర్ హెడ్జ్కు నిఫ్టీలో కనుక మనం చూసుకుంటే లాస్ట్ సైడ్ 75 కదా. ఎంత అవుతుంది క్యాపిటల్ బ్రదర్ అంటే ఆల్మోస్ట్ 75 to 85 మధ్యలో అడుగుతుంది మనకు. ఓకే, 75 to 85,000 మధ్యలో అడుగుతుంది. అంటే 1 lakh బిలోనే నీకు ఒక ఆప్షన్ బయింగ్లో సింగిల్ లాట్ కాంబినేషన్ తోటి ట్రేడ్ అనేది చేయొచ్చు. ఓకే, ఇది మీకు అర్థమైంది కదా. 1 lakh ఉంటే ఆప్షన్ బయింగ్లో హెడ్జింగ్ అనేది చేయొచ్చు. ఇప్పుడు దూరం పెంచినాం అనుకో, అనారోగ్యమైన హెడ్జ్ పొజిషన్ అనేది అయిపోతుంది. అంటే రిస్క్ పెరుగుతుంది, రివార్డ్ కూడా పెరుగుతుంది, కానీ నీ క్యాపిటల్కు ఇబ్బంది అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని అన్హెల్దీ హెడ్జింగ్ అని చెప్పేసి అంటారు. నువ్వు ఇట్లా ఎంత దూరం పోతే అంత క్యాపిటల్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే నీ క్యాపిటల్ను అంత మార్జిన్ అనేది తగ్గిస్తాడు బ్రోకరు. ఎందుకంటే నీ పొజిషన్ సేఫ్ ఉంది కాబట్టి, ఆయనకి ఏమి ఇబ్బంది కాదు కాబట్టి. నువ్వు ఎంత దూరంగా పోతే అంత మార్జిన్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఓకే, దీనికి ఇంత అవుతుందని గ్యారంటీగా చెప్పలేము. కానీ ఒక మనం ప్రాపర్ పొజిషన్ అనేది ఈ విధంగా అనుకున్నాం కదా. ప్రీమియంను 200 ప్రీమియం బై చేస్తే 200 పాయింట్లు అవుట్ అవుతామని పోయి దానికి హెడ్జ్ అనేది సెల్ చేస్తున్నాం. ఇది ఆప్షన్ బయింగ్లో హెడ్జింగ్. ఆప్షన్ సెల్లింగ్లో హెడ్జింగ్ ఎట్లుంటుంది? 200 ప్రీమియం నువ్వు సెల్ చేస్తే దానికి 200 పాయింట్లు అవుట్ అవుతామని పోయి ఒక ఆప్షన్ అనేది
బై చేస్తున్నాం. ఇది ఆప్షన్ సెల్లింగ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇది ఓకే 1 lakh బిలోలో చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి 85,000, 75, 60, 90 ఈ విధంగా ఎక్స్పైరీ దగ్గరికి వచ్చినాక మన మార్జిన్ అనేది కొంచెం కొంచెంగా పెరుగుతుంది. అంటే ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1,00,000 రూపాయలు ఉంటే సింగిల్ లాట్ కాంబినేషన్ తోటి నువ్వు హెడ్జింగ్ అనేది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. కానీ ఏమవుతుంది బ్రదర్ అంటే బోర్ కొడుతుంది. ఓకే సింగిల్ లాట్ తోటి చేసి బోర్ కొట్టి మళ్ళీ ఏం చేస్తావు బ్రదర్ నువ్వు అంటే మంత్లీ శాలరీ లాగా జనరేట్ కదా అమౌంట్. అప్పుడప్పుడు లాస్ వస్తుంది, అప్పుడప్పుడు ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. ఓవరాల్గా ఆల్మోస్ట్ 0 లాస్ 0 ప్రాఫిట్ దగ్గర ఉంటుంది ఈ పొజిషన్. ఏమవుతుంది అప్పుడు బోర్ కొట్టి మళ్ళీ నేకెడ్ బయింగ్లోకి దిగుతావు. ఓకే మళ్ళీ ఆప్షన్ బయింగ్లోకే దిగుతావు, ఉన్న క్యాపిటల్ ఎగరగొట్టేసుకుంటావు. ఓకే ఇదే కేవలం మార్కెట్ను అబ్జర్వ్ చేయడానికైతే ఓకే బెస్ట్ ఉంటుంది. రైట్ ఇప్పుడు ఆప్షన్ బయింగ్లో హెడ్జింగ్ చేయాలంటే 3 lakhs నుంచి 5 lakhs ఉంటే బెస్ట్ ఉంటుంది. మరి 3 lakhs ఎందుకన్నా అంటే కనీసం ఒక 3 నుంచి 4 లాట్లు ఆప్షన్ బయింగ్లో హెడ్జింగ్ అనేది చేసుకోవచ్చు. 3 lakhs ఉంటాయి. 4 లాట్లతో ట్రేడ్ చేయడం ద్వారా మన ట్రేడ్ అనేది సక్సెస్ అయితే కొంచెం మనీ జనరేషన్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. మనకు ప్రాఫిట్ వచ్చిన ఫీలింగ్ అనేది కలుగుతుంది. మంత్లీ ప్రాబబిలిటీ కనుక నువ్వు పెంచుకుంటే ఒక శాలరీ లాగా ఒక చిన్న సెకండరీ ఇన్కమ్ లాగా జనరేట్ అవుతుంది. మన మైండ్కు ఇంపాక్ట్ అనేది పాజిటివ్గా ఉంటుంది. ఓకే రైట్ ఇప్పుడు మనకు ఇబ్బంది అయ్యేది ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్. ఈ ఆప్షన్ సెల్లింగ్లో ఏమవుతుందంటే ఈ ఎక్స్పైరీలో రోజు అడగాల్సిన దానికంటే ఒక 2% ఎక్కువ తీసుకుంటుడు మార్జిన్. అంటే పొరపాటున కనుక నువ్వు నీ అకౌంట్లో ఒక 5 లక్షలు ఉన్నాయి, నువ్వు ఒక పొజిషన్ అనేది పెట్టేసినావు, షార్ట్ స్ట్రాటజీ పెట్టేసినావు విత్ హెడ్జ్. ఓకే దానికి అయిన క్యాపిటల్ ఆల్మోస్ట్ 5 lakhs అయింది. కానీ ఎక్స్పైరీ దగ్గరికి వస్తుంది, మార్కెట్ ప్రాఫిట్లోనే ఉంది, నువ్వు ఇంకా పొజిషన్ ఎగ్జిట్ కొట్టలేవు అంటే ఇంకొంచెం అమౌంట్ దీనిలో వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 2% అమౌంట్ అనేది ఎక్కువ అవుతాడు ఎక్స్పైరీ రోజు. ఓకే ఇది ఇట్లా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక 5 లక్షలు మన దగ్గర ఉన్నాయంటే ట్రేడ్ తీసుకున్నప్పుడు 4,50,000 తోటి వచ్చే విధంగా ట్రేడ్ అనేది తీసుకుంటే మిగిలిన బ్యాకప్ అనేది ఉంచుకోవాలి డీమట్ అకౌంట్లో. ఇది బెస్ట్ ట్రేడర్ క్వాలిటీ. అమౌంట్ అనేది కొంచెం బ్యాకప్ అనేది ఉంచుకోవాలి. మరి ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే బెస్ట్ క్యాపిటల్ ఎంత బ్రదర్ అంటే 5 lakhs మంత్లీ ఇన్కమ్ లాగా జనరేట్ చేయొచ్చు. ఓకే ఆల్మోస్ట్ ఒక నెల జీతం మనం ఎక్కడన్నా పనిచేస్తే 30,000-40,000 వచ్చినాయి మనకు అనుకుంటే ఈ 5 lakhs తోటి నువ్వు మంచి ట్రేడర్ అయితే కనుక కొంచెం నేర్చుకొని కొంచెం నాలెడ్జ్ కనీసం 25% నాలెడ్జ్ గెయిన్ చేసి ఆప్షన్ సెల్లింగ్ చేయగలిగితే సపోర్ట్ రెసిస్టెన్స్ గుర్తించగలిగితే ఏ లెవెల్ ఎప్పుడు దాటిపోతుంది అనేది గుర్తించగలిగితే ఒక మంత్లీ ఇన్కమ్ లాగా జనరేట్ చేయొచ్చు ఈ 5 lakhs తోటి ఆప్షన్ సెల్లింగ్లో. ఓకే ఆప్షన్ సెల్లింగ్ కోసం ఇప్పుడు మనకు తెలిసింది 5 lakhs క్యాపిటల్ బెస్ట్ అన్న. సింగిల్ లాట్ తోటి నేను ఆప్షన్ సెల్లింగ్ చేద్దాం అనుకుంటున్నా, నాకు నేకుడు కావాలంటే ఎంత కావాలి 1.5 lakh. మరి హెడ్జింగ్ తోటి చేస్తే ఎంత అవుతుంది బ్రదర్ అంటే చెప్పినాక ఆల్రెడీ 80 నుంచి 1 lakh బిలోనే అవుతుంది. ఆప్షన్ బయింగ్లో అయితే ఇంకొంచెం తగ్గుతుంది 60-70, ఆప్షన్ సెల్లింగ్లో అయితే 80-90, 1 lakh. ఈ విధంగా ఎక్కడైనా కావచ్చు. నువ్వు ఎక్కడెక్కడ హెడ్జింగ్ చేసినావని బట్టి ప్రాఫిట్ లాస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, మార్జిన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే నువ్వు రిస్క్ ఎక్కువ తీసుకుని హెడ్జింగ్ చేస్తే మార్జిన్ ఎక్కువ పడుతుంది, రిస్క్ తక్కువ తీసుకుని హెడ్జింగ్ చేస్తే మార్జిన్ అనేది తక్కువ పడుతుంది. ఇదే విషయం. మరి ఓవరాల్గా నీ దృష్టిలో ఎంత క్యాపిటల్ ఉంటే ఆప్షన్ బయింగ్ చేయొచ్చు, ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు, ఒక ఫుల్ టైం ట్రేడర్గా ఎదగచ్చు బ్రదర్ అంటే 5 లక్షల నుంచి 10 లక్షలు సరిపోతుంది. ఓకే బెస్ట్ క్యాపిటల్ ఇది. ఎందుకు బ్రదర్ బెస్ట్ క్యాపిటల్ ఎందుకు అవుతుంది అంటే మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే ఎగ్జాంపుల్ 5 లక్షలు మనం బ్యాంక్లో వేసుకుంటే 4% మనకు వడ్డీ ఇస్తే ఎంత అవుతుంది? 5 లక్షలకు మనకి ఎంత వస్తాయి? 1 yearలో 20,000 వస్తాయి. ఇదే 1 yearలో. మరి ఇదే 1 yearలో ఈ 5 lakhsను కొంచెం నాలెడ్జ్ ఉంటే కనుక క్యాపిటల్ డబుల్ చేయొచ్చు. అంటే 5 lakhsను 5 lakhs చేయొచ్చు, 10 lakhsను 10 lakhs చేయొచ్చు ఆప్షన్ సెల్లింగ్లా ప్లస్ ఆప్షన్ బయింగ్లా. అంటే 2 నెలలో ఎక్కువ సందర్భాల్లో 75% ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి పెద్ద మూవ్స్ వచ్చినప్పుడు ఆప్షన్ బయింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే క్యాపిటల్ డబుల్ అవుతుంది. 1 year వరకు త్రిబుల్ కూడా చేసుకోవచ్చు డిసిప్లిన్గా చేసుకుంటే. ఓకే గట్టిగా నువ్వు దిగాల నేను ట్రేడింగ్లో ఉండాలి, నాకు తలిగిందిగా ట్రేడింగ్, నేను ట్రేడింగ్ నిడిచిపెడతలేను నా జీవితంలోగా, అయితే నేను ట్రేడింగ్ అని తేలిపోవాలను అనుకుంటే 5 lakhs తోటి దిగి తెచ్చుకో, అది కూడా డిసిప్లిన్గా ప్లస్ నేర్చుకోండి. ఓకే ఇది విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.